ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక మంచి సాంగ్ తీసుకున్నా. 'శంకర్ దాదా' మూవీలో ఒక బీట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఆ డెమో చూపిస్తాను నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను మీకు. అంటే మధ్యలో మధ్యలో లిరికల్ అండ్ ఫోటో యానిమేషన్ చాలా బాగుంది. ఒకసారి ఆ వీడియోనే ఎలా ఉందో చూద్దాం. నీ పేరేందబ్బయ్యా? దా 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 శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. మీ యొక్క చిన్న కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. ఓకే. కాబట్టి ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఓకే. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నేను డిస్క్రిప్షన్‌లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. దాంతో పాటు ప్రీసెట్ అంటే ఫుల్ ప్రాజెక్ట్ ఒక సైడ్ ఉంది. షేక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. ఎందుకంటే ఇది మెంబర్‌షిప్ ప్రాబ్లమ్ వల్ల నేను 2 డివైడ్ చేసిన. వీలుంటే ఎక్స్ఎంఎల్ యూజ్ చేయండి. ఎక్స్ఎంఎల్‌లో అన్నీ ఉంటది. కానీ సాంగు, ఫోటోస్ ఉండవు. అవి రీప్లేస్ పెట్టుకోవచ్చు మీరు. ఫోటోస్ ఉంటది కానీ ఎంప్టీ ఫోల్డర్‌గా ఉంటది. ఆ ఎంప్టీ ఫోల్డర్‌లో ఫోటో కూడా రీప్లేస్ పెట్టుకోవచ్చు. కానీ ఒక విషయం తెలుసుకోండి మీరు ఒకసారి వీడియో చూడండి. మీకు ఒక ఐడియా అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఓకే. సారీ. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి సంథింగ్ ఇప్పుడు మీరు ఎవరిదైనా ఒక ఫోటో తీసుకోండి. నేను ఒక ఫోటో తీసుకుంటా. ఎవరిదైనా అనుకోవచ్చు. ఎవరిదైనా ఒక ఫోటో తీసుకుంటా. ఒక్క నిమిషంలే. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో తీసుకున్నా. దీన్ని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకున్నా. బీట్ మాత్రమే పెట్టాను. మళ్ళీ ఒక వీడియో క్లిప్ ఇచ్చాను. టండర్ ఎఫెక్ట్ ఉంటది. అది డిస్క్రిప్షన్‌లో ఉంటది. దాన్ని యాడ్ చేసి బ్లెండింగ్‌లోకి వెళ్ళి, లైటింగ్‌లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. సారీ స్క్రీన్ కాదు. ఒక్క నిమిషం. దీన్ని మల్టిప్లై చేసుకోవాలి. దీన్ని కొంచెం జూమ్ కూడా చేసుకోండి. ఇలా వస్తది. దీన్ని ఆ ఫోటో ఏదైతే ఉందో దాన్ని మీరు సాచురేషన్ మైనస్ చేసుకోండి. అంటే మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో ఉండాలి. దీనికి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి రాండమ్ అనే ఒక యానిమేషన్ ఉంటది. టూ మచ్ ప్రీసెట్ ఉంటది. అందులో మీరు టూ మచ్ ప్రీసెట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే కొంచెం షేక్ అవుతూ ఉంటది. ఓకేనా? ఇప్పుడైతే ఎక్స్ట్రా పార్ట్ ఏదైనా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు లిరిక్స్ వస్తది. లిరికల్‌ని వదిలేసి ఇక్కడ మాత్రం ఫోటోస్ వస్తది. లిరికల్ తర్వాత కొన్ని ఫోటోస్ వస్తది. ఆ ఫోటోస్ మనం యాడ్ చేసుకుందాం. కొన్ని యాడ్ చేస్తాను. మొత్తం ఎందుకులే కానీ ఒక 3, 4 ఫోటోస్ యాడ్ చేసిన తర్వాత ఒక చిన్న ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటది. ఫస్ట్ ఈ ఫోటో. ఈ బీట్‌ని బట్టి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువ కష్టమైతే ఏముండదు. బీట్ ఎలాగైతే ఉందో బీట్‌ని బట్టి ఫోటోస్ అయితే యాడ్ చేసేయండి. ఇక్కడ ఎండింగ్‌లో కూడా ఈ లిరికల్ తర్వాత ఎంబీబీఎస్ అనే టెక్స్ట్ వస్తది కదా! దాని తర్వాత కూడా కొన్ని ఫోటోస్ వస్తది. ఒక 5, 6 ఉంటది. అవి కొంచెం లాంగ్‌గానే ఉంటది. అవి కూడా యాడ్ చేసేసేయండి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ వద్దాం ఒకసారి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఓపెన్ చేసి స్టార్టింగ్‌లో ఒక ఫోటో ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి దానికున్న ఎఫెక్ట్ మాత్రమే కాపీ చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసి మీరు ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేసి ఇక్కడ యాడ్ చేశారు కదా! అంటే స్టార్టింగ్‌లో ఒక లిరికల్ తర్వాత కొన్ని ఫోటోస్ వస్తది కదా! ఆ ఫోటోస్ ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో ఆ ఫోటోస్ ఒక ఫోటో సెలెక్ట్ చేసి కాపీ పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ పేస్ట్. ఓకేనా? కాపీ కాదు పేస్ట్ చేయండి. కాపీ ఆల్రెడీ చేసినాం కాబట్టి. ఓకే. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ఇక్కడ ఎండింగ్‌లో ఒక ఫోటో ఉంటది. దీన్ని మీరు కీ యానిమేషన్ ఉంటది కాబట్టి పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఎండింగ్‌లో కొన్ని లాంగ్ ఫోటోస్‌కి యాడ్ చేశారు కదా! ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఈ చిన్న యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. సెట్ అయిపోతది ఇది. చాలా బాగా సెట్ అవుతుంది ఇదైతే. అంతే దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.